నమస్తే. నేను మీ చిన్నగన్ దయాకర్ని, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిని. ఈరోజు బాల్క సుమను కాంగ్రెస్ నాయకుల ఇళ్ల మీదకి పోవడం, కాంగ్రెస్ గురించి మాట్లాడడం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు ప్రధానంగా 10 ఏళ్ల కాలంలో బీఆర్ఎస్లో పనిచేసినటువంటి మంత్రులు కానీ, మాజీ మంత్రులని, ఎమ్మెల్యేలని ఎవరిని కూడా మనుషుల్లాగా కూడా కనీసం చూడనటువంటి కేసీఆర్ అహంకారపూరితమైనటువంటి విధానాలని ప్రజలు తిరస్కరించారు, బొందబెట్టారు. ఈ సందర్భంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ప్రజలకు ఒక స్వేచ్ఛ వచ్చింది, స్వాతంత్రం వచ్చింది. కాబట్టి ప్రజాపాలన కోసం, ప్రజారాజ్యం కోసం ఇవాళ ప్రజలు కోసం పనిచేయాలని ఈరోజు స్వచ్ఛందంగా తరలి వస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి వస్తున్నటువంటి నాయకులపైన బాల్క సుమన్ లాంటి ఒక అరాచక శక్తి, అరాచకవాది, కేసీఆర్ లాంటి ఒక బానిస కుక్క ఇలా కాంగ్రెస్ గురించి మాట్లాడడం చాలా సిగ్గనిపిస్తుంది. ఇంకొకసారి ఇలాంటి పిచ్చి మాటలు మాట్లాడినా, పిచ్చి చేష్టలకు పాల్పడితే ప్రజలు తగిన బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి. కేసీఆర్ అహంకారానికి ప్రజలు సమాధి చేశారు. జీవితంలో కూడా కేసీఆర్ కానీ, బీఆర్ఎస్ పార్టీ కానీ మళ్ళీ అధికారం అనేది కూడా చూడదు. కాబట్టి వాళ్ళు చేసిన విధానాలే ప్రజలు తిరస్కరించారనేది గుర్తుపెట్టుకోవాలి. యూనివర్సిటీ వేదిక మీద గెలిచినటువంటి బాల్క సుమన్ యూనివర్సిటీకే కాదు, ప్రజలకు ఎక్కడ కూడా ఉపయోగపడని కుక్క అది. ఒళ్ళు జాగ్రత్త పెట్టుకొని మాట్లాడు మిస్టర్ బాల్క సుమన్. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే నీకు తగిన రీతిలో బుద్ధి చెప్తామని కూడా హెచ్చరిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ, నమస్తే.